వాడు లేడంటేనే మాకు ఎట్లనో అనిపిస్తుంది. పోలీసులు పట్టుకుంటాం పట్టుకుంటాం అంటున్నారు కానీ వాళ్ళు పట్టుకోవట్లేదు. నన్ను ఘోరంగా చంపారమ్మ. కత్తిపోట్లు కూడా బాగా పొడిచినట్టు. ఇక్కడ ఇక్కడ అయ్యో ప్రాణం అమ్మాడు. తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఏమవుతారు మీరు యావన్కి? తమ్ముడు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అంటారు? అంటే అది మనకు కూడా అంత క్లారిటీగా తెలియదు. మనం ఇక్కడ ఉన్నాము, దిల్సుఖ్ నగర్లో ఉంటాను నేను. దిల్సుఖ్ నగర్లో ఉంటారా? అసలు ఆయన ప్రేమించిన సంగతి మీకు తెలుసా? అంటే అప్పుడు ఒక 1.5 year బ్యాక్ గొడవ ఉండే, అది కాంప్రమైజ్ చేసిర్రు అంతా అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇట్లా చేసిర్రు. అంటే మళ్ళీ గొడవ జరిగిన తర్వాత కూడా అమ్మాయి వెనక పడడం కానీ అట్లాంటిది ఏం లేదు. అసలు ఆ అమ్మాయి ఫేస్ కూడా చూడలేదు వీడు. మరి కాంప్రమైజ్ అయిన తర్వాత ఎందుకు అంత కక్ష పెట్టుకొని మరి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ బావ చేయించిండు అని చెప్పి మనకు టాక్ వచ్చింది. అంటే అమ్మాయికి ఒక బావ ఉన్నాడు, ఆ బావ అంటే పగతో చేసిన హత్య. మీతో ఎలా ఉంటుండే? యావన్ ఎలా ఉంటుండే మీతో? ఇక చిన్నప్పటి నుంచి ఉంటుండే అక్క. ఇప్పుడు ఆ లేడంటేనే మాకే నమ్మబుద్ధి అయితే లేదు. అంటే ఇప్పుడు యావన్తో మీకు మంచిగా మెమోరీస్ ఏమన్నా ఉంటే చెప్పగలుగుతారా? ఉన్నాయి అక్క, చాలా ఉన్నాయి. ఇక సొంతం అన్న అన్నటప్పుడు ఇంకెట్లుంటాయి. సొంతం అన్న మా బాబాయ్ వాళ్ళ కొడుకు, మా డాడీ వాళ్ళ తమ్ముని కొడుకు. సడన్ గా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఇలా వెళ్ళిపోవడం. ఇదే ఇంట్లో నుంచి వెళ్ళిండు అక్క. ఇదే ఇంట్లో నుంచి మా అక్కకి చెప్పిండు. మా అక్కకి చెప్పి చికెన్ కూర తీసుకొచ్చి వండు, నేను తినేసి పడుకుంటా అని చెప్పి, అప్పుడే ఇట్లా సరే నేను వెళ్ళేసి వస్తారా, పనికి వెళ్ళేసి వచ్చి వండుతా అని చెప్పింది. సరే నేను క్రికెట్ మ్యాచ్ అవుతుంది కదా, మ్యాచ్ చూసేసి వస్తా అని చెప్పి వెళ్ళిండు. వెళ్ళిన 20 minutesకి ఇట్లా తెలిసింది. అంటే ఇప్పుడు చనిపోయినారని ఫస్ట్ మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే అతనితోటి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే ఇద్దరు, వాళ్ళిద్దరే కాల్ చేసి ఉండే. అంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ కాల్ చేసిండు, మా అన్న మా పిన్నికి కాల్ చేసి చెప్పిండు ఇట్లా మమ్మీ మళ్ళీ వాళ్ళు వచ్చిర్రు అది ఇది అని చెప్పి చెప్పంగానే కాల్ కట్ చేసేసిండు. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అప్పటికి కాల్ కట్ చేయగానే గొడవ స్టార్ట్ అయింది. అంటే పరిగెత్తించుకెళ్ళి అక్కడ సికింద్రాబాద్ ఏరియాలో వాళ్ళు హత్య చేశారు కదా. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు చికెన్ షాప్ చేస్తాను వెళ్ళారు. ఇంట్లో నుంచి బయలుదేరి మ్యాచ్ చూస్తా అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ రోజు ఎక్కడే కూర్చుంటాడు. అక్కడే కూర్చొని ఇక మ్యాచ్ చూస్తుంటే వాళ్ళు అప్పటికి 5-6 rounds కొడుతున్నారు. ఈయన కోసం కొడుతుంటే ఇక వాడు చూసి చెప్పిండు వాళ్ళ ఫ్రెండ్కి. అంటే వాళ్ళు వెళ్ళినట్టుంటారు, అట్లా ఏమనట్లే వీడు ఏం చేయట్లే అనుకొని వెళ్ళినట్టున్నాడు. లాస్ట్కి అట్లా చంపేసారు. అంటే మీకు ఏం అనుమానం రాలేదా ఇది ఇలా జరుగుతుంది అని చెప్పేసి? అంటే అది ప్రీ ప్లాన్డ్గా జరిగిందని చెప్పి అర్థం అవుతుంది. ఎందుకంటే వాడు ఎగ్జాక్ట్ అక్కడే ఉన్నాడు, అదే టైంకి వెళ్ళిండు అని చెప్పి ఎవరికి తెలియదు. వానికి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్కే తెలుసు. ఎలా ఉంటుండే చదువులో? ఎలా ఉంటుండే? చదువు బాగానే చదువుతారు. మా ఫ్యామిలీ మొత్తంలో వాడే 3rd year ఆల్మోస్ట్. ఇప్పుడు మంచి మంచి భవిష్యత్తు. రేపడైతే ఎగ్జామ్స్ అయిపోతే విలేజ్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అనుకునే లోపు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిని ఎప్పుడైనా చూసారా మీరు? అమ్మాయిని మేము ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి అది కాంప్రమైజ్ చేసినప్పుడు అప్పుడు వచ్చిండే, ఇప్పుడు చూసినాం. ఇప్పుడు యువన్ లేనన్న సంగతి మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఎట్లా తీసుకుంటాం అక్క, వాడు లేడంటేనే మాకు ఎట్లనో అనిపిస్తుంది. దీని మీద ఇప్పుడు మీకు ఏమన్నా పోలీసులు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇంకా పోలీసులు పట్టుకుంటాం అంటున్నారు కానీ వాళ్ళు పట్టుకోవట్లేదు, ఏం చేయట్లేదు. నిన్న నైట్ వచ్చి 24 hours టైం ఇవ్వండి మాకు, మేము పట్టుకుంటాం, ఖచ్చితంగా పట్టుకొని మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాం అన్నారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతానేమో ఒక 2 hours టైం ఇవ్వండి, అప్పటిలోపు మీరు మార్చరీకి వెళ్ళండి అది ఇది అని చెప్పి 2 hours చెప్పి 2 hours కూడా అయిపోయింది. ఇంకా మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అమ్మ చెప్పండి, మీరు ఏమవుతారు? నన్ను ఘోరంగా చంపారమ్మ. కళ్ళు పీకేసి మాట్లాడారా మీరు? నిన్న కలిసారా యువన్ని? మాది ఊరు కాదు, ఏలూరు నుంచి పొద్దున్న వచ్చాం. విషయం తెలిసి వచ్చారా? అంటే మీకు తెలిసిందా అమ్మ? ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు మాకు తెలీదు, ఇప్పుడు తెలిసింది. ఎలా అంటుంటే తెలుసు.
అంత క్రితం తెలియదు ఇంతకు మాకు. తెలీదు అసలు. తెలీదు. యువన్ మీతో ఎలా ఉండేవాడు అబ్బాయి? అయ్యో ప్రాణం అమ్మాడు. హాస్పిటల్లో ఉన్నాడు, తీసుకురాలా. మళ్ళీ కొంచెం బాగా తీసుకొస్తారంట. ఇక్కడ తీసుకొస్తారు. నాకు ఒంట్లో బాగాలందుకెళ్ళాను. ఊరుకున్నాం, ఊరుకున్నాం. ఇప్పుడు ఏలూరు నుంచి వచ్చారు. వీళ్ళ సొంత ఊరు ఎక్కడ? ఏలూరే వాళ్ళ అమ్మ వాళ్ళదే. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? అబ్బో ఎన్నో సంవత్సరాలమ్మా, చాలా సంవత్సరాలు అవుతుంది. దగ్గర 40 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏరియాలో ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి డబుల్ ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చిందని అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది అంతే. అక్కడికి వెళ్ళారు. అది ఎక్కడ? జవహర్ నగర్ అని అంటున్నారు. ఇక్కడ ఎక్కడ ఉన్నాం నాకు తెలియదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, అక్కడికి వెళ్ళారు ఇక్కడ నుంచి. కానీ మా అమ్మాయి కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడా? కత్తిపోట్లు కూడా బాగా పొడిచినట్టు. ఇక్కడ కడుపులోని లేతాడు, చచ్చిపోయాడు కాదు. 15 మంది అంట మొక్కలు ఇద్దరు, 15 మంది. 15 మంది అక్కడే చచ్చిపోయాడమ్మా.